ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద కోటీశ్వరుడు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నాడు. రాజ్యసభ తీసుకున్నాడు. 6 సంవత్సరాలు బ్రహ్మాండంగా జీవితాన్ని ఢిల్లీలో, అమెరికాలో, దుబాయ్లో ఎక్కడెక్కడో తిరిగి విలాసవంతమైనటువంటి జీవితం గడిపాడు. ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ని ఎంపిక చేసినందుకు అలిగి వెళ్లిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. చాలా అనుభవించాడు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పోయి భోజనం చేసే ఇది కూడా అంత ఉండింది ఆయనకి. అది పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆయన భార్య వస్తుందంట. ఎవరు వస్తే మనకేమి, నిన్ననే మీటింగ్ లో చెప్పాను కోవూరులో, టాటా బిర్లాలు వచ్చినా, అంబానీలు వచ్చినా, ఆదానీలు వచ్చినా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే భయపడ్డు కదా. మీ అందరి ఆశీర్వాదం నాకుంది. మా కుటుంబాన్ని ఎప్పటి నుంచో కూడా ఈ నియోజకవర్గంలో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇప్పటికే 8 సార్లు పోటీ చేస్తే 6 సార్లు నన్ను గెలిపించారు. మీ ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినాను. మాకు ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మా నాయకులు గాని, మా కార్యకర్తలు గాని దైవంతో సమానం. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. కానీ కొన్ని తప్పులు చేశాను ఈ 5 సంవత్సరాల్లో. కొంతమందిని తెలుగుదేశం పార్టీలో నుంచి మన పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు ఇవ్వడం, ఇవన్నీ మాత్రం నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను. మళ్ళా వెళ్లిపోయినారు. ఈ 4 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు, పనులు చేయించుకున్నారు, వెళ్లిపోయినారు. వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను. మా నాయకులు, కార్యకర్తలు, నా వల్ల వాళ్ళు ఏమి సంపాదించుకునేది కూడా లేదు ఈ 5 సంవత్సరాల్లో. కానీ ప్రసన్న బాగుండాలని కోరుకుంటారే తప్ప ఈ నియోజకవర్గంలో మా నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు కూడా ₹1 కూడా నా వల్ల సంపాదించుకోలేదు. వాళ్ళే అప్పులు చేసి నాకు పెడతారు, పార్టీకి పెడతారు. మీ అందరి ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా లక్ష్మణ్ నన్ను 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను.